అబ్రహాము పరువుని కాపాడాడు, అబ్రహాము కుటుంబ గౌరవాన్ని కాపాడాడు. నా దేవుడు నీ పరువుని, నీ కుటుంబ గౌరవాన్ని నిన్ను కాపాడే దేవుడు. లేకపోతే అబ్రహాం పరిస్థితి ఎలాగుండేది? భార్యను పట్టుకెళ్ళిపోయారు. ఎంత అవమానం అది, ఎంత వేదన అది. నెమ్మదిగా ఉండొచ్చా? అసలు నెమ్మదిగా ఉన్నాడంటారు అబ్రహాము? ఎంత పోరాడాడో, ఎంత పెనుగులాడాడో. ప్రభువా, పనికి మాలోని ప్రభువా, తప్పుడోని ప్రభువా, పొరపాటుగా అబద్ధం చెప్పా ప్రభువా. ఒక చిన్న అబద్ధం ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చింది దేవుని బిడ్డ. ఈ సమయాన్ని అడుగుతున్నాను నేను, చిన్న పొరపాటే నీ జీవితంలో అది పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. ఇట్లా వెళ్దాం అనుకున్నానండి అన్నాడు. ఇట్టు దాన్ని జరిగి యాక్సిడెంట్ అయిపోయి మొన్నటి దినాన ఆ వర్ధనపేట దగ్గర 4 కుర్రోళ్ళు మంచి పాస్ అయ్యారంట ఇంటర్మీడియట్. హ్యాపీలో ఏం చేశారంటే బండి వేసుకుని వస్తున్నారు. మరి ఇట్టెళ్ళారో ఎట్టెళ్ళారో తెలియదు కానీ బస్సు వాడు కొట్టేశాడు.